కేవీపీ రామచంద్రరావు ఒకప్పుడు తెలుగు రాజకీయాలను శాసించిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా ఉన్నారు కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన ప్రతి అడుగుల్లో ఆయనకు తోడుగా నడిచారు. పలు సందర్భాల్లో నేను కేవీపీ రామచంద్రరావు వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే, మా ఇద్దరి శరీరాలు వేరు కానీ మేము మాత్రం ఒక్కటే, కేవీపీ రామచంద్రరావు నా ఆత్మ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత కేవీపీ రామచంద్రరావు తరచూ వార్తల్లో నిలిచేవాడు. కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేక వైఎస్ఆర్సీపీలోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారా అని. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులంతా వైఎస్ఆర్సీపీలోకి వెళ్లడం జరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం, కేవీపీ రామచంద్రరావు లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పెద్దగా ఉద్యమాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పెద్దగా ప్రయత్నించింది లేదు. పైగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కేవీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వైఎస్ షర్మిలా రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపట్టడంతో మళ్ళీ తెర మీదకి వచ్చారు కేవీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల వేస్తున్న ప్రతి అడుగులో వైఎస్ఆర్ కి ఎలాగైతే అండగా ఉన్నారో అలాగే షర్మిల గారికి అండగా ఉంటున్నారు కేవీపీ గారు. అయితే తాజాగా కేవీపీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకువస్తాడు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేయాల్సిందంతా చేశాను, నా స్వాయ శక్తుల ఆయనకు సహాయం చేశాను, కానీ గెలిచిన తర్వాత నేను ఊహించినట్లు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తలేరు, అందుకే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉంటున్నాను అని కేవీపీ గారు చెప్పుకువచ్చారు. అలాగే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంలో కీలక పాత్ర వైఎస్ షర్మిల గారిదే ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని కేవీపీ చెప్పుకువచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 20 సీట్లను గెలుస్తుంది అని కేవీపీ చెప్పుకువచ్చాడు. వైఎస్ఆర్ ప్రతిబింబంగా వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. వైఎస్ షర్మిలలో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తాడు అని కేవీపీ చెప్పుకువచ్చాడు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కేవీపీ గారు స్పందిస్తూ రేవంత్ రెడ్డి పాలన చాలా అద్భుతంగా ఉంది, రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే వైఎస్ఆర్ గుర్తుకు వస్తున్నాడు అని కేవీపీ చెప్పుకువచ్చాడు. ఇప్పుడు కేవీపీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉంది అని చెబుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదని కేవీపీ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.